కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయని చెప్పారు. 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రమాదం నుంచి 27 మంది బయటపడ్డారన్నారు. మృతుల్లో ఏపీ వాసులు 6, తెలంగాణ నుంచి 6, తమిళనాడు నుంచి 2, కర్ణాటక వాసులు 2 ఉన్నట్లు తెలిపారు. ఇక ఒడిశా, బీహార్కు చెందినటువంటి ప్రయాణికులు కూడా గుర్తించామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. దాంట్లో వచ్చిన స్పార్క్ మొదటి ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయడం, ఆ మంటలు చెలరేగి అది చాలా మంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్ కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీసీపీ గారు, అదేవిధంగా మా ఎస్ఎల్డిసి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు వెంకట రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మనకి ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours లో మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆర్ అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడ